మనం చూడబోయే సెటప్ వచ్చేసి ఈ 7.2 సెటప్. ఇప్పుడు ఈ టోటల్ ప్యాకేజ్ లో 3 వే లెఫ్ట్ రైట్స్ ఇచ్చాను, నేను సరౌండ్స్ 4 ఇచ్చాను, సెంటర్ ఒకటి 2 సబ్ ఊఫర్లు ఇచ్చాము. లోస్ కి వచ్చేసి 90 యూజ్ చేసాము. డాగీ సౌండ్స్ ప్యాసివ్ క్రాసర్ అయితే యూజ్ చేశాను. మన ఇది 3 వే ప్యాసివ్ క్రాసరింగ్ లో అయితే మనం ఈ టవర్స్ అయితే రెడీ చేసాము. వెల్కమ్ టు వికీ ఎవిటెక్. మన లొకేషన్ వచ్చి పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్ అండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం చూడబోయే సెటప్ వచ్చేసి ఈ 7.2 సెటప్. ఈ 7.2 సెటప్ వచ్చేసి మనకి ఖమ్మం నుంచి పాషా గారు అని చెప్పి ఆర్డర్ ఇచ్చారండి. ఆయన రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మనం టోటల్ సెటప్ అయితే రెడీ చేసేసాం. ఈ సెటప్ లో వాళ్ళు మోస్ట్లీ ఏంటంటే స్టీరియో సాంగ్స్ బాగా వింటారు అనమాట. సో వాళ్ళ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మనం లెఫ్ట్ రైట్, వాళ్ళ పర్సనల్ రిక్వైర్మెంట్ ఇది లెఫ్ట్ రైట్ హెవీ కావాలని చెప్పారు. అంటే నా దగ్గర డెమోకి ఉంటాయి కదా, అది చూసి లెఫ్ట్ రైట్ హెవీ కావాలని చెప్పారు. మన క్వాలిటీ వినిపించాము. సో వాళ్ళకు కూడా లెఫ్ట్ రైట్స్ హెవీ కావాలి అంటే నేను దాని తగ్గట్టు లెఫ్ట్ రైట్ కూడా హెవీగా చేసి ఇచ్చాను. ఇప్పుడు ఈ టోటల్ ప్యాకేజ్ లో 3 వే లెఫ్ట్ రైట్స్ ఇచ్చాను, నేను సరౌండ్స్ 4 ఇచ్చాను, సెంటర్ ఒకటి 2 సబ్ ఊఫర్లు ఇచ్చాము. టోటల్ ఈ సెటప్ లో మనం ఏమేమి కాంపోనెంట్స్ వాడాము, స్పీకర్ ప్యాకేజ్ లో, అదే విధంగా యాంప్లిఫైర్ లో ఏమేమి కాంపోనెంట్స్ వాడాము, కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను. గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ప్యాకేజ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పీకర్ ప్యాకేజ్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు స్పీకర్ ప్యాకేజ్ కి వచ్చేసి మనకి 2 లెఫ్ట్ రైట్లు, సెంటర్, 4 సరౌండ్స్, 2 సబ్ ఊఫర్, ఈ విధంగా అయితే ప్యాకేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాకేజ్ లో మనం సెంటర్ లో ఏం కాంపోనెంట్స్ వాడాము, సెంటర్ లో వచ్చేసి మనం 6 ఇంచ్ ఫుల్ రేంజ్ స్పీకర్స్ అయితే యూజ్ చేస్తాను అనమాట. జిప్ కంపెనీలోనే మనకి వోకల్ క్లారిటీ కోసం నేను ఇక్కడ ఫుల్ రేంజ్ అయితే యూజ్ చేస్తున్నాను. జనరల్ గా మనకి బేస్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం ఊఫర్స్ యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే నాకు వాయిస్ క్లారిటీ కావాలి, సో దానికోసమే ఫుల్ రేంజ్ అయితే యూజ్ చేస్తున్నాను సెంటర్ లో. సెంటర్ మన ట్యూటర్ వచ్చేసి ZDT05 జిప్ లోనే, జిప్ కంపెనీలోనే ZDT05 మోడల్ షార్ప్నెస్ కోసం అయితే ఇది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఫుల్ రేంజ్ వచ్చేసి అరౌండ్ 70 వాట్ అవుట్పుట్ అయితే జనరేట్ చేస్తుందండి. సెంటర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మీకు ఇప్పుడు సరౌండ్స్ చూసుకుందాం. 4 సరౌండ్స్ అయితే మనం ఇక్కడ ఇచ్చాము. 4 సరౌండ్స్ లో మనం 8 ఇంచ్ ఫుల్ రేంజ్ స్పీకర్స్, జిప్ లోనే 8 ఇంచ్ ఫుల్ రేంజ్ స్పీకర్స్ అయితే యూజ్ చేస్తున్నాము. ఒక్కొక్కటి 80 వాట్ అవుట్పుట్ అయితే ఉంటుంది మీకు. ట్యూటర్స్ కూడా జిప్ లోనే ZDT05 మోడల్, ఓకేనా. ఆ విధంగా అయితే ట్యూటర్స్ యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు మనకి ఇందులో కూడా సరౌండ్స్ లో కూడా ఏంటంటే మోస్ట్లీ ఎఫెక్ట్స్ అనేది క్రిస్పీగా షార్ప్ గా వస్తాయి కాబట్టి ఇక్కడ కూడా ఫుల్ రేంజ్ యూజ్ చేస్తాను. మోస్ట్లీ నేను ఫుల్ రేంజ్ యూజ్ చేస్తాను సరౌండ్స్ లో. కస్టమర్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టే అప్పుడప్పుడు ఊఫర్స్ అనేది యూజ్ చేస్తాను అనమాట సరౌండ్స్ విషయానికి వచ్చేసినట్టయితే. ఇప్పుడు మనం సబ్ ఊఫర్స్ చూసుకున్నాం. సబ్ ఊఫర్స్ వచ్చేసినట్టయితే JBL 1500 వాట్ సబ్ ఊఫర్స్ అయితే మనం యూజ్ చేస్తున్నాము. అది ఒక్కొక్కటి వచ్చేసి 325 వాట్ RMS. కస్టమర్ కి మనం ఏంటంటే ఒక సెటప్ మన దగ్గరకు వచ్చి విన్నప్పుడు కంపల్సరీ వాళ్ళకి నేను ఫ్రంట్ ఫేసింగ్ వినిపిస్తున్నాను, మన బ్యాండ్ పాస్ కూడా వినిపిస్తున్నాను. మోస్ట్లీ వాళ్ళు ప్రిఫర్ చేసేది బ్యాండ్ పాస్ ప్రిఫర్ చేస్తున్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మనం సెటప్స్ ఇస్తాం, మనకి ఇష్టం వచ్చినట్టు ఏమో. ఒకవేళ కస్టమర్ కి అవగాహన లేకపోతే నేను సజెస్ట్ చేస్తాను అనమాట. మోస్ట్లీ వాళ్ళకి నచ్చిన సెటప్ నేను రెడీ చేసి ఇస్తాను కంపల్సరీ కస్టమర్స్, ఓకేనా. ఈ విధంగా మనకి బ్యాండ్ పాస్ సబ్ ఊఫర్ అయితే ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడైతే మనం టవర్ గురించి అయితే చూసుకుందామండి. టవర్ వచ్చేసి అరౌండ్ మీకు 4 ఫీట్ హైట్ ఉంటుంది. ఈ స్పీకర్స్ కి తగ్గట్టు నేను ఎన్క్లోజర్ అయితే రెడీ చేశాను. ఇప్పుడు ఇందులో మనం టవర్స్ లో కాంపోనెంట్స్ అయితే మనం చూసుకుందాం ఒకసారి. కాంపోనెంట్స్ నేను ఏమేమి యూజ్ చేశాను. ఇప్పుడు మన ఇది 3 వే ప్యాసివ్ క్రాసరింగ్ లో అయితే మనం ఈ టవర్స్ అయితే రెడీ చేసాము. 3 వే ప్యాసివ్ క్రాసరింగ్ కోసం అయితే డాగీ సౌండ్స్ ప్యాసివ్ క్రాసర్ అయితే యూజ్ చేశాను. ఇక ప్యాసివ్ క్రాసర్ మన ఫిట్టింగ్ షార్ట్స్ ఉంటుంది అనమాట ఇందులోనే వీడియోలో, అప్పుడు చూడొచ్చు మీరు డాగీ సౌండ్స్ క్రాసర్ అనేది. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే 3 వే ప్యాసివ్ క్రాసరింగ్ లో మనకి లో, మిడ్ అండ్ హై ఈ విధంగా 3 ఫ్రీక్వెన్సీస్ అయితే డిస్ట్రిబ్యూట్ అవుతాయండి ఇది క్రాసర్ దగ్గర నుంచి. ఎందుకంటే సింగిల్ ఇన్పుట్ కాబట్టి మనం దాన్ని ప్యాసివ్ క్రాసర్ ద్వారానే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. వితౌట్ క్రాసర్ అంటే మీకు అన్ని ఫ్రీక్వెన్సీస్ అన్నిట్లో వచ్చేస్తుంది, అప్పుడు మీకు ఆడియో క్వాలిటీ అనేది ఉండదు. సో ఇక్కడ మనం ప్యాసివ్ క్రాసర్ అయితే దాన్ని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. క్రాసర్ మెయిన్ వర్క్ అనేది ఇందులో ఆ విధంగా యూజ్ చేస్తుంది. మీకు మోస్ట్లీ ఏంటంటే యాక్టివ్ క్రాసర్ ఉంటుంది, ప్యాసివ్ క్రాసర్. మోస్ట్లీ అందరూ ప్యాసివ్ క్రాసర్స్ వాడతారు, యాక్టివ్ క్రాసర్ చాలా రేర్ అనమాట. యాక్టివ్ క్రాసర్ తో కూడా మనం సిస్టమ్స్ చేసాము, దాన్ని కూడా ముందు ముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి కూడా సెటప్స్ నేను మీకు చూపిస్తాను. అందులో ఆడియో క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ సెటప్ కి వచ్చేద్దాం. ప్యాసివ్ క్రాసరింగ్ లో ఈ విధంగా డివైడ్ చేశాను కదా.
ప్యాసివ్ ప్రాసెసర్ లో 3 ఫ్రీక్వెన్సీస్ మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట. లోస్, మిడ్ అండ్ హై అనమాట. లోస్ కి వచ్చేసి డైంటీ యూజ్ చేసాము, మిడ్ కి వచ్చేసి జిప్ యూజ్ చేసాము, హైస్ కి వచ్చేసి జిప్. ఇప్పుడు హైస్ లో జిప్ లో ఏం వాడామంటే ZDT05 మోడల్ ట్యూటర్ వాడాము షార్ప్నెస్ కోసం, అంటే హైస్ అన్నమాట. హై ఫ్రీక్వెన్సీస్ అన్ని ఇందులో వస్తాయి. మిడ్ ఫ్రీక్వెన్సీస్, మిడ్ కి వచ్చేసి జిప్ లోనే 5 ఇంచ్ మిడ్ రేంజ్ స్పీకర్ అయితే యూజ్ చేసాము. ఇందులో మనకి మిడ్ ఫ్రీక్వెన్సీస్ లైక్ వోకల్స్ కానీ ఇంకా కొద్దిగా హై ఫ్రీక్వెన్సీస్ దగ్గరలో ఉన్న ఫ్రీక్వెన్సీస్ కానీ మనకి ఇందులో డిస్ట్రిబ్యూట్ అయ్యి మనకి వినబడుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ వాటికి జిప్ కాంపోనెంట్స్ అన్నమాట ఈ రెండు. ఇక్కడ మనం లోస్ కి వచ్చేసి డైంటీ వాడాము. డైంటీ ఎందుకు వాడామంటే లోస్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి నాకు డైంటీ అనేది ఎస్పెషల్లీ మంచిగా అనిపిస్తుంది. సో డైంటీ అనేది నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఊఫర్ ఆర్ఎంఎస్ వచ్చేసి 100 వాట్ ఆర్ఎంఎస్ ఉంటుంది, 200 వాట్ పీక్ పవర్ ఉంటుంది. మనం దీని టోటల్ వాటేజ్ అనేది యూజ్ చేయమండి. ఇక్కడ జనరల్ గా ఏంటంటే మనకు కావాల్సినంత అవుట్పుట్ లో ఏది ఎంత డీసెంట్ గా వస్తుందో దాన్ని మ్యాచ్ చేసుకునే మనం ఈ టవర్ అయితే రెడీ చేసాం అనమాట. ఇది మనం జనరల్ గా ఫ్యూచర్ లో 3-వే యాక్టివ్ ప్రాసెసర్ కూడా కన్వర్ట్ చేసుకునేటట్టు కూడా పెట్టుకోవచ్చు, బ్యాక్ సైడ్ సాకెట్ మార్చుకొని. ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి 100 వాట్ పీక్ పవర్ కదా. ఇప్పుడు మనకి మిడ్ వచ్చేసి అరౌండ్ 80 వాట్స్ ఉంటుంది అనమాట ఆర్ఎంఎస్. ఈ విధంగా అయితే ఈ టవర్ ఉంటుందండి 3-వే ప్యాసివ్ ప్రాసెసరింగ్ లో. ఇప్పుడైతే మీకు యాంప్లిఫైర్ ఏ విధంగా మనం తయారు చేసాం, ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేసామని దగ్గర నుంచి చూపిస్తాను రండి. చూడండి ఫ్రెండ్స్, మన యాంప్లిఫైర్ అయితే ఇంటర్నల్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక బ్లూటూత్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, చూస్తున్నారుగా. సైడ్ వ్యూ మీటర్స్ 2 ఉండడం వల్ల లుక్ ఎంత నీట్గా వస్తుందో, విత్ బ్లూ ఇండికేషన్ లైట్స్ అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మన ఫ్రంట్ ప్యానల్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి సబ్ కంట్రోల్ అనమాట, సబ్కి సంబంధించి ఒక కంట్రోల్ ప్లస్ కింద పవర్ స్విచ్ అనమాట. ఇక్కడ వచ్చేసి వ్యూ మీటర్, మన సాంగ్కి తగ్గట్టు మనకి వ్యూ మీటర్ అయితే ఉంటుంది. దాని మోడ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు, జనరల్గా లైటింగ్, క్లిప్పింగ్ అనేది. ఓకేనా, ఆప్షన్ అయితే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఈ రిమోట్ కిట్కి సంబంధించిన ఆప్షన్, స్టాండ్ బై, సోర్స్, ఆడియో మోడ్, ప్రీవియస్, ప్లే పాస్, నెక్స్ట్, ఈ విధంగా అయితే బటన్స్ ఉంటాయి అనమాట దీనికి. ఇక్కడ వచ్చేసి మనకి ఎన్కోడర్ కంట్రోల్ అనమాట, మెయిన్ మాస్టర్ ఎన్కోడర్ కంట్రోల్ అనమాట టోటల్ ఈ రిమోట్కి సంబంధించి. దీని నుంచి మనకు ఆప్షన్స్ కూడా మనకి బేస్, ఫ్రంట్, లెఫ్ట్, రైట్, వాల్యూమ్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు దీని ద్వారా.
ఇప్పుడు ఇంటర్నల్ గా మనం చూసుకుందాము ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేసామనేది. ఇంటర్నల్ గా చూడండి, ఇప్పుడు 7.2 యాంప్లిఫైర్ కి నేను స్పేస్ అనేది చాలా మిగిల్చాను. ఆడియో బోర్డ్స్ డైరెక్షన్ కూడా నీట్గా ఇచ్చాను అనమాట. ఇప్పుడు మీకు యాంప్లిఫైర్ ఆన్ లో పెట్టాను, ఎందుకంటే లుక్ ఎలా ఉంటుందో చూపించడానికి నేను ఆన్ లో ఉంచుతున్నాను. కొద్దిగా మీకు ఫ్యాన్ నాయిస్ అనేది ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు పవర్ సెక్షన్కి వచ్చేసి నేను ఇక్కడ 10 amps ట్రాన్స్ఫార్మర్ వాడాను, ఇక్కడ వచ్చేసి 8 amps ట్రాన్స్ఫార్మర్ వాడాను. దానికి సంబంధించిన రెక్టిఫైర్ సెక్షన్ ప్లస్ స్టోరేజ్ సెక్షన్ ఇదనమాట. ఈ విధంగా అయితే దీనికి ఉంటుంది. ఈ 10 amps ట్రాన్స్ఫార్మర్ వచ్చి నేను సబ్ ఊఫర్స్కి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 8 ampere వచ్చేసి మిగతా ఛానల్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఇంకా ఎక్కువ వాడచ్చు, కాకపోతే నేను ఏంటంటే మోస్ట్లీ మన సెటప్స్ అన్ని ప్రొటెక్షన్ మోడ్లో ఉండేటట్టే పెడతాను. మరీ పీక్ లెవెల్లో పెట్టే విధంగా అయితే నేను పవర్ కన్జంప్షన్ అయితే ఇవ్వను అనమాట వాటికి. దాని తగ్గట్టే నేను ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ పవర్ సెక్షన్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుందండి. ప్రొటెక్షన్ కోసం మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. ఎక్స్ట్రీమ్ యాంప్స్ లో ప్రొటెక్షన్ బోర్డ్స్ అనమాట. 7 channel ప్రొటెక్షన్ బోర్డ్ విత్ 2 relays ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది 7.2 అనమాట. టోటల్ 7 channel ప్రొటెక్షన్ విత్ 2 relays. ఇక్కడ నేను ఏం చేశాను అంటే, జనరల్ గా ఎక్స్ట్రీమ్ యాంప్స్ వాటికి మనకి ఇది థర్మోస్టాట్ అయితే వస్తుంది, హీట్ ద్వారా మనకు ఫ్యాన్ అయ్యేటట్టు. కాకపోతే ఇక్కడ నేనేం చేశాను, దాన్ని అయితే కనెక్షన్ ఇవ్వలేదు, ఎందుకంటే నాకు ఫ్యాన్ కంటిన్యూస్ గా రన్నింగ్ లో ఉండాలని చెప్పి నేను ఇవ్వలేదు. ఎందుకంటే సెటప్ లో ఇన్ని స్పీకర్ ప్యాకేజెస్ వచ్చేసరికి మళ్ళీ ఏమైనా డిస్టర్బెన్స్ అవుతాయేమో అని చెప్పి నేనైతే ఫ్యాన్ కంటిన్యూ డైరెక్షన్ లోనే ఇచ్చేసాను అనమాట. ఇక్కడ మన ఆడియో బోర్డ్స్ చూసుకుందాం. ఆడియో బోర్డ్స్ వచ్చేసి 5 channelకి వచ్చేసి శక్తి ఛానల్ ఉంది. అంటే నేను 4 surrounds ప్లస్ 1 centerకి అయితే శక్తి ఛానల్ అయితే యూజ్ చేస్తాను. శక్తి 10 feet బోర్డ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ స్టీరియో మన లెఫ్ట్ రైట్ కోసం అయితే ఇక్కడ నేను కుమార్ ఆడియోస్ లో స్టీరియో బోర్డ్ యూజ్ చేస్తున్నాను. మనకు కొద్దిగా వాటేజ్ అనేది కొద్దిగా ఎక్కువ కావాలి, నాకు శక్తి బోర్డ్ కంటే కొద్దిగా ఎక్కువ కావాలి, మరీ హెవీ కూడా అవసరం లేదు. సో దాని దగ్గర నేను కుమార్ ఆడియోస్ లో 2421 బోర్డ్ అయితే నేను తీసుకున్నాను స్టీరియో మోడ్ కోసం అయితే. సబ్ కోసం అయితే కుమార్ ఆడియో థండర్ మోన్ బోర్డ్ యాజ్ యూజువల్ గా మన పాత బోర్డులే అదే విధంగా యూజ్ చేస్తున్నాము. రెగ్యులర్ గా మనం యూజ్ చేస్తాం కదా, అవే బోర్డ్స్ అయితే యూజ్ చేసాం. చూస్తున్నారుగా, ఈ విధంగా అయితే మనం ఆడియో బోర్డ్స్ అయితే ఒక డైరెక్షన్ లో అయితే మనం పెట్టుకున్నాం. ఇక్కడ కూలింగ్ కూడా చూడండి మీరు, ఫ్యాన్ ఇక్కడ ఒకటి ఇచ్చాను, ఇక్కడ ఒకటి ఇచ్చాను. మనకి ఏమవుతుందంటే ఎయిర్ అనేది ఇక్కడ నుంచి ఇంటేక్ తీసుకుని ఈ విధంగా బయటకి ఎగ్జాస్ట్ అయిపోతుంది. అప్పుడు కూలింగ్ కూడా బాగుంటుంది. ఇవి కంటిన్యూ డైరెక్షన్ లో ఉన్నాయి, కంటిన్యూ ఆన్ లో ఉంటాయి కాబట్టి మనకి హీట్ అయ్యే ఛాన్సెస్ ఇట్లాంటివి అయితే చాలా తక్కువ అనమాట. ఈ విధంగా ఆడియో బోర్డ్స్ పవర్ సెక్షన్ ప్రొటెక్షన్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సబ్ క్రాస్ ఓవరింగ్ వచ్చేసి శక్తి సబ్ క్రాస్ ఓవర్ రెగ్యులర్ గా మనం వాడేదే నేను యూజ్ చేశాను ఇక్కడ కూడా. ఇప్పుడు మన రిమోట్ కిట్ కి వచ్చేసి అయితే చూడండి, ఇమ్రానిక్స్ లో TX110A అనమాట. 110A మోడల్ రిమోట్ కిట్ అయితే యూజ్ చేశాను. ఇందులో ఆప్టికల్, ARC, కోయాక్సియల్ ప్లస్ 2 aux ఇన్పుట్స్ అయితే సపోర్ట్ చేశాను అనమాట. మనకి డాల్బీ DTS ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి ఈ రిమోట్ కిట్ లో అనమాట. దీని ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఒకసారి దీన్ని అయితే ఆఫ్ చేసుకుంటాను, మీకు ఫ్యాన్ నాయిస్ వస్తుంది అనుకుంటా. నేను ఫ్రంట్ సైడ్ రిమోట్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇందులో ఫ్రంట్ సైడ్ చూడండి, మనకి రిమోట్ ప్యానల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. డిస్ప్లే ప్యానల్ వచ్చేసి సైడ్ వ్యూ మీటర్స్ కూడా ఇక్కడ ఎక్స్ట్రీమ్ యాంప్స్ వ్యూ మీటర్స్ అయితే 2 యూజ్ చేశాను. మనకి ఏంటంటే ఈ వ్యూ మీటర్స్ తో మీకు లుక్ అనేది ఎక్సలెంట్ వస్తుంది. ఇంకోటి LED వ్యూ మీటర్ ఉంటుంది, దాంతో లుక్ అంత ఎగ్జాక్ట్ గా రాదు. ఇటు వచ్చేసి మనకి సబ్ కంట్రోల్ వచ్చామండి, ఇటు వచ్చేసి మనకి మాస్టర్ ఎన్కోడర్ కంట్రోల్ ఈ విధంగా అయితే ఇచ్చేసాను టోటల్ గా. ఇప్పుడు మనం బ్యాక్ ప్యానల్ చూసుకుందాం. బ్యాక్ ప్యానల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యాన్ ఎగ్జాస్ట్ అయితే ఇక్కడ ఇచ్చాము. ఈ టోటల్ అవుట్వర్డ్ డైరెక్షన్ లో వచ్చేస్తుంది, హీటర్ అనేది బయటికి పంపించేస్తుంది. ఇన్లెట్ అనేది మనకి సైడ్ కటింగ్స్ ఉంటాయి కదా మీకు క్యాబినెట్ మీద, దాని ద్వారా ఇన్లెట్ అవుతుంది. ఆ అవతల ఫ్యాన్ ద్వారా మీకు ఏంటంటే ఆ డైరెక్షన్ నుంచి ఇట్లా అవుట్వర్డ్ డైరెక్షన్ అయ్యేసరికి మనకు కూలింగ్ కూడా బాగుంటుంది. చూడండి, ఇంకా నేను 7.2 బోర్డ్స్ వాడాను, ప్లస్ ఇంకా మనకి స్పేషియస్గా ఉంది. ఇంకా ఏదైనా బోర్డ్ వేసుకునే ఛాన్స్ కూడా ఉంది, లేదా ట్రాన్స్ఫార్మర్ వేసుకునే ఛాన్స్ కూడా మనకు ఉంది. మోస్ట్లీ ఈ మన బోర్డ్ ఎలొకేషన్, ట్రాన్స్ఫార్మర్ ఎలొకేషన్, ఈ వైరింగ్ లోనే మొత్తం మ్యాజిక్ ఉంటుంది. ఇప్పుడు మనకి పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఉంటుంది సెట్ అనేది. ఇక్కడ మన చూసినట్టయితే బ్యాక్ సైడ్ అన్ని నేను బనానా సాకెట్స్ ఇచ్చానండి. ఫ్రంట్ రైట్ లెఫ్ట్, సరౌండ్ రైట్ లెఫ్ట్, బ్యాక్ సరౌండ్ రైట్, బ్యాక్ సరౌండ్ లెఫ్ట్, సెంటర్, సబూఫర్ 1, సబూఫర్ 2 అనమాట. ఈ విధంగా అయితే స్పీకర్ సాకెట్స్ ఉంటుంది, బనానా సాకెట్స్. ఇక్కడ మనం డికోడర్ చూసుకున్నట్టయితే మోడల్ TX110 చూస్తున్నారు కదా, ఆ మోడల్ ఇక్కడ మనకి ఇండికేషన్ చేసింది. ఇది ఈ మోడల్లో. ఇంకో TX110Bలో మీరు ప్రీవియస్గా చూసాం కదా, అది HDMI ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఉంటాయి అనమాట. ఇందులో వచ్చేసి మనకి 2 aux ఇన్పుట్స్ వస్తాయి, aux 2, aux 1 అనమాట. రైట్ లెఫ్ట్ 2 స్టీరియో ఇన్పుట్స్ ఉంటుంది. కోయాక్సియల్ వచ్చేసి 2 ఇన్పుట్స్ ఉంటుంది. ఆప్టికల్ వచ్చేసి 1 ఇన్పుట్ ఉంది. ARC అనేది 1 ఇన్పుట్ అయితే ఉంది. ఈ విధంగా అయితే ఉంటుందండి. మన లోగో వచ్చేసి ఇక్కడ వేసాను నేను. టోటల్ యాంప్లిఫైర్ ఇంటర్నల్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుందండి.
చూసారు కానీ టోటల్ మన స్పీకర్ ప్యాకెట్ డీటెయిల్స్ ప్లస్ యాంప్లిఫైర్ డీటెయిల్స్ మీకు టోటల్ డీటెయిల్స్ అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. మన ఎఫర్ట్ ప్లస్ మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే కంపల్సరీ మన వీడియోకి అయితే లైక్ చేయండి. అదే విధంగా ఇప్పుడు కంటిన్యూషన్ లో నేను మీకు దీని సౌండ్ టెస్టింగ్ అయితే చూపిస్తాను. అదే విధంగా దీని టోటల్ షార్ట్స్ కూడా ఈ వీడియోలో ఉంటాయి. కంపల్సరీ లాస్ట్ వరకు అయితే కనెక్ట్ అయి ఉండండి. విన్నారు కదండి మన టోటల్ సెటప్ ఆడియో క్వాలిటీ నచ్చిందని ఆశిస్తున్నాను. అదే విధంగా మన సెటప్ లుక్ కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు కూడా ఇలాంటి సెటప్స్ ఏమైనా కావాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అదే విధంగా మన అదర్ సోషల్ ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మనల్ని అయితే ఫాలో చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే కనెక్ట్ అయి ఉండండి. వికీ ఏవిటీ సైనింగ్ ఆఫ్ విక్రమ్.